అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అల్హమ్దులిల్లా నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. టుడే నా వ్లాగ్‌లో వచ్చేసి మీరు సెహరీ టు ఇఫ్తియార్ వరకు నేనేం చేశానో మీరు చూడబోతున్నారు. స్టే ట్యూన్. సెహరీ అంటే ఏంటి అనుకుంటున్నారా? సెహరీ అంటే ఏమీ లేదండి. మనం ఫాస్టింగ్‌కి బిఫోర్ ఏదైతే మీల్ తీసుకుంటామో ఎర్లీ మార్నింగ్ దానినే సెహరీ అంటాము. ఒక్కొక్క ప్లేస్‌ని ఒక్కొక్కలా టైం ఉంటదన్నమాట. మాకొచ్చేసి 5:30 అండి. 5:30 లోపు మనం ఏదైతే మీల్ ఉందో అది మొత్తం తినేయాలి అన్నమాట. తర్వాత మనం వాటర్ కూడా తాగకూడదు, ఏమి తినకూడదు. మళ్ళీ ఈవినింగ్ 6:10కి మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. దాన్నే ఇఫ్తియార్ అంటాము. మీకు ఇది అయితే క్లియర్ అయింది కదా? అండ్ చూడండి, నేనైతే ఫ్రోజన్ రోటీస్ తీసి బయట పెట్టుకున్నాను. అండ్ నేను నైటే మిల్క్లో ఏం చేశానంటే ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇది నేను ఒక 1 కప్, నేను నా హస్బెండ్ ఒక 1 కప్ తీసుకుంటారు. ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి తొందరగా ఆకలి అనేది వేయదు, మనకి కావాల్సినంత ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట. అండ్ నైటే నేను చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను ఫ్రోజన్ రోటీస్ అయితే తీసి ఈజీగా ప్యాన్లో వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎలా చేశానో మీరు చూడాలి అంటే నా ఫుల్ వీడియో ఉంది ఛానల్లో, చూడండి. నేను ఫ్రోజన్ రోటీస్ ఎలా చేశానో చూడండి. చూసి కూడా మీరు కూడా మీ టైంని సేవ్ చేసుకోండి. ట్రస్ట్ మీ అండి, రోటీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. అంటే మనకి అంత పని లేకుండా హ్యాపీగా తినడానికి కూడా అంతే సాఫ్ట్గా నోట్లో అలా వేస్తే ఇలా కరిగిపోతున్నాయి. చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు మాత్రం ట్రై చేయండి. అండ్ నేను ఈ రోటీస్తో నేను చికెన్ కర్రీ ఏదైతే ఉందో అది కొంచెం వేడి చేసుకున్నాను. అది వేడి చేసుకున్న తర్వాత అవి అన్నీ నేను దస్తఖార్ మీద పెట్టేసి మేము తినేసామన్నమాట. ఫస్ట్ వైట్ రైస్ కూడా మేము తిన్నాము, రోటీస్ కూడా తిన్నాము. అన్నీ తినడం వల్ల మనం హాయిగా ఫ్రీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే మేము నమాజ్ చదివేసుకుంటున్నాము. దీన్నే జాయ్ నమాజ్ అంటారు. దీని మీదే మేము నమాజ్ చదువుతామండి. నమాజ్ చదివేసి మళ్ళీ పడుకుండిపోయామండి. పడుకొని మళ్ళీ 10:30కి అలా లేచామన్నమాట. లేచిన తర్వాత నాకు 10:30కి ఎగ్జాక్ట్గా క్లాస్ ఉంది, అది నేను చదువుతున్నాను. लेकिन अल्लाह ताला जो चाहते हैं करते हैं। ऐ ईमान वालो, खर्च करो इन चीज़ों में से जो हमने तुमको दी है, कबल उसके के वो दिन क़यामत का आ जावे जिसमें ना तो खरीद व फरोख्त होगी और ना दोस्ती होगी और ना बिला अजन। అండ్ 12:30 ఆ టైంలో అండి వాటర్ మిలన్ కట్ చేస్తున్నాము. బాబు చూస్తున్నాడు వాటర్ మిలన్ కట్ చేస్తుంటే, అండ్ తింటున్నాడు కూడా. చాలా ఇష్టం జీషాన్కి వాటర్ మిలన్ అంటే. ఈవినింగ్ 3:30 అయిందండి. ఈవినింగ్ 3:30కి నా హస్బెండ్ ఏమన్నారంటే ఆనియన్ పకోడా తిందామా అని చెప్పేసి అన్నారు. ఓకే నేను వేసేస్తానులే అని చెప్పేసి అన్నాను. అంటేనేమో లేదు నేను వేస్తాను అన్నారు. వామ్మో ఒక పనైనా తప్పుతుంది కదా మంచిగా అని చెప్పేసి ఖుష్ అయిపోయి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఆయన వేసేశారు మంచిగా. ఆయన వేసేస్తుంటే నేను కూడా ఒక వీడియో తీశాను, మీకైనా పనికొస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ పకోడా తిని చాలా టేస్టీగా అనిపించాయి. మీరు కూడా ఈ రెసిపీ కనుక్కోవాలి అని చెప్పేసి మీకు చూపించాను అన్నమాట. అండ్ మీకు ఒకటి విషయం చెప్పాలి, నేను ఒక్కొక్క షార్ట్లో నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడతానో తెలుసా అండి మీకు. తెలుగులో మాట్లాడడానికి, ఈ తెలుగులో మాట్లాడి నా నోరు తిరగక ఏదేదో పదాలు అలాగలాగా వచ్చేస్తాయన్నమాట. ఇది బాగాలేదేమో అని చెప్పేసి డిలీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి వేరేది పెడుతూ ఉంటాను. అలా పెట్టడం వల్ల నా టైం చాలా అంటే చాలా అయిపోతుంది. నా ఇంత కష్టానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నా వీడియోకి లైక్ చేయవచ్చు కదా. అండ్ నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు ఎవ్రీ డే నాకు 2 సబ్స్క్రైబర్స్ వస్తాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే నేను మళ్ళీ బూస్టప్ ఎనర్జీతో నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒక షార్ట్ పెడుతూ ఉంటాను. ఇక్కడ నా కడాయి చూసి మీరు మాత్రం భయపడకండి. ఇది ఎప్పటిదో కడాయి. నేను ఏంటంటే కొంచెం ఆయిలే యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ చిన్న కడాయిలోనే నేను పకోడా ఎప్పుడు చేస్తాను. చిన్న కడాయిలో తీసుకుంటే ఆయిల్ తక్కువ అవుతుంది కదండి. మళ్ళీ మనం రీయూస్ చేసుకునేటప్పుడు అయితే తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని యూస్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ తప్పదు కదా అందుకే. అండ్ ఇక్కడ చూడండి పకోడీ ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. తినడానికి కూడా అంతే యమ్మీగా ఉంది. అండ్ ఇక్కడైతే నేను రూహబ్జా సిరప్ అయితే మిల్క్లో కలుపుతున్నాను. దీంట్లో కొన్ని వాటర్ మిలన్ స్లైసెస్ అయితే కట్ చేసి వేశాను. మీకు కావాలంటే కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా నోట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. హాయిగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో అయితే మాత్రం.
ఇక్కడైతే నేను షామీ కబాబ్ చేస్తున్నానండి. 1 అవర్ బిఫోర్ తీసుకొని పెట్టుకోమని చెప్పాను కదా, తర్వాత ఫ్రై చేసుకోవడమే, అంతే ఈజీగా అయిపోతుంది అన్నమాట. మేము మా దస్తర్ఖాన్ పెట్టేసుకున్నాము, మా ఇఫ్తియార్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. దట్స్ ఆల్ టుడే. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం, ఇలాంటి న్యూ వ్లాగ్స్ కోసం అండ్ నాకు బూస్ట్ ఆఫ్ ఎనర్జీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్.